హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్. ఈ రోజుల్లో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఎప్పుడు అలసిపోవడం, జుట్టు రాలిపోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం, చర్మం పాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే కంటి చూపు కూడా తగ్గడం ఒక సమస్య. ఇది చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ ఈరోజు ఈ వీడియోలో అద్భుతంగా పనిచేసే ఒక జ్యూస్ను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ జ్యూస్ వల్ల చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ జ్యూస్ కోసం ముందుగా క్యారెట్ని తీసుకుని పైన ఉన్న పీల్ తీసివేయాలి. క్యారెట్ శరీర ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా చాలా సహాయపడుతుంది. క్యారెట్లో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఈ రెండు యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యానికి, కంటి చూపు మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి. 100 గ్రాముల క్యారెట్లో 7 మిల్లీగ్రాముల విటమిన్ సి, 451 మైక్రోగ్రాముల విటమిన్ ఏ, 2706 మైక్రోగ్రాముల బీటా కెరోటిన్ ఉంటాయి. అలాగే పొటాషియం, బయోటిన్, విటమిన్ బి6, విటమిన్ కే1 వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి, కంటి చూపును కూడా పెంచుతాయి. ఇప్పుడు బీట్రూట్ని కూడా మనం ఈ విధంగా పీల్ తీసుకోవాలి. బీట్రూట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు చాలా అవసరం. పిల్లలు రోజు ఒక గ్లాస్ జ్యూస్ తాగితే బీట్రూట్ జ్యూస్ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తహీనతతో బాధపడే వారికి ఐరన్ ఎంతో ముఖ్యం. రోజు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తహీనత సమస్య ఉండదు. బీట్రూట్ జ్యూస్ వల్ల రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది. బీట్రూట్ జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వల్ల మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. కాలేయం శుభ్రం కావడానికి బీట్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలు కూడా దరిచేరకుండా కాపాడుతుంది. ఇలా పీల్ తీసుకున్న క్యారెట్ను, బీట్రూట్ను ముక్కలుగా కోసుకోవాలి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు ఒక యాపిల్ని తీసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. యాపిల్కు కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉంది. అలాగే యాపిల్ మంచి డీటాక్సిఫైయింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. ఇది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన కాలేయం శుద్ధి చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కంటి చూపును కాపాడుతుంది. యాపిల్ మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. మతిమరుపుకు కారణమయ్యే అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది. అందుకే రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు అంటారు. యాపిల్ని కూడా ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్, యాపిల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఖర్జూరాలను గింజ తీసేసి వేసుకోవాలి. ఖర్జూరాల్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఖర్జూరాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను కూడా తగ్గిస్తాయి. ఈ జ్యూస్కి మనం ఖర్జూరాలను యాడ్ చేయడం వల్ల స్వీట్నెస్ కూడా వస్తుంది. ఒకవేళ పిల్లలు లాంటి వారు ఎక్కువ స్వీట్ లేకపోతే తాగరు అనుకుంటే ఇష్టమైన వాళ్ళు పంచదారని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి వాటర్ని కలుపుకొని జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న ఈ జ్యూస్ను స్ట్రెయినర్లో వేసి వడకట్టుకోవాలి. ఈ జ్యూస్ను ఏ విధంగానే తీసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు లాంటి వారు తాగడానికి ఇబ్బంది పడతారు అనుకుంటే స్ట్రెయిన్ చేసుకుని దానిని తీసుకోవచ్చు. ఇలా స్ట్రెయిన్ చేయగా వచ్చిన దాన్ని మనం చపాతీలు, పుల్కాలు చేసుకోవడానికి పిండి కలుపుకుంటాం కదా, అలా పిండి కలిపేటప్పుడు దానిలో ఇది కూడా కలిపేసుకుని చేసుకోవచ్చు. ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తుంది. మంచి గ్లో అనేది వస్తుంది చర్మానికి. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.